విడుదలైనప్పుడు పరాజయం పాలైన తరువాతి రోజుల్లో కల్ట్ స్టేటస్ పొందిన తమిళ చిత్రానికి తెలుగు డబ్బింగ్ యోధాన యోధులు 1961 సెప్టెంబర్ 14న విడుదలయ్యింది. భారత స్వాతంత్ర్య సమరగాథగా ప్రచారం చేసుకున్న ఈ చిత్రానికి మూలమైన తమిళ చిత్రం శివగంగై సీమై 1957 మే 19న విడుదలయ్యింది. తమిళంలో కన్నదాసన్ ప్రొడక్షన్స్ వాళ్లు నిర్మించిన ఈ చిత్రాన్ని బాలాజీ ఫిలిమ్స్ వాళ్లు తెలుగులోకి డబ్బింగ్ చేశారు. దర్శకత్వం కె. శంకర్. ఈ సినిమా కథ సంక్షిప్తంగా 1799లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులతో జరిగిన పోరాటంలో వీరపాండ్య కట్టబొమ్మన్ మరణించాడు. అతని తమ్ముడు ఉమాదొర అన్నస్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగించాలని చూశాడు, కాని వాళ్లకే బందీ అయ్యాడు. బ్రిటిష్ పాలకుల బందీ నుంచి తప్పించుకుని శివగంగ సీమ పాలకులైన మరుదు పాండ్య సోదరుల దగ్గర ఆశ్రయం పొందాడు. పాండ్య సోదరుల దగ్గర సేనాని ముత్తయ్య దేశభక్తిపరుడు. అతడి అన్న చిన్నిస్వామి దేశద్రోహిగా మారి బందిపోటు దొంగల నాయకుడయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు చిన్నిస్వామిని పావుగా వాడుకుని పాండ్య సోదరుల ఆశ్రయంలో ఉన్న ఉమాదొరను బయటకు తీసుకురావాలని పన్నాగం పన్నారు. చిన్నస్వామి తమ్ముడు సేనాని ముత్తయ్య సాయంతో పాండ్య సోదరుల కొలువులో చేరి కోటలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నించాడు. సైనికులకు చిక్కి తప్పించుకున్నాడు. పాండ్య సోదరులు ముత్తయ్యను అనుమానించారు. తన అన్న దేశద్రోహి అని తెలుసుకున్న ముత్తయ్య 45 రోజుల్లో తన సొంత అన్న శిరస్సును తెచ్చి తన దేశభక్తిని నిరూపించుకుంటానని శపథం చేసి బయలుదేరతాడు. ఇంకొక వైపు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు శివగంగ పాలకుల మీద యుద్ధానికి తెరదీశారు. శివగంగ పౌరులు మాతృదేశం కోసం యుద్ధరంగంలోకి దూకారు. ఈ సమరంలో విజయం ఎవరిది? ముత్తయ్య తన అన్న తలను తీసుకొచ్చాడా అనేది మిగతా కథ. ఈ డబ్బింగ్ సినిమాకి మాటలు మహారథి రాస్తే పాటలు అనిశెట్టి రాశారు. సంగీతం అశ్వత్థామ. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. రాజేంద్రన్, పి.ఎస్. వీరప్ప, టి.కె. భగవతి, ఎం.కె. ముస్తఫా, ఎస్. వరలక్ష్మి, ఎం.ఎన్. రాజం మొదలైన వారు నటించారు. ఈ సినిమా అంతగా విజయవంతమైన దాఖలాలు లేవు.